మంచి ఎక్కడున్నా గ్రహించాలి, చెడు ఎక్కడున్నా పక్కన పెట్టాలి. అలాగే నేర్చుకోవాలి, మంచిని చెడుని దూరం పెట్టాలి. కొన్ని అంశాలు ఉంటాయి. అణుబాంబులు వేసినా కూడా దేశం ఉనికి కోల్పోదు, పట్టుదల ఉంటే విజయం సాధించగలమని ప్రూవ్ చేసింది జపాన్. అదే సందర్భంలో దేశం ఎంత అద్భుతమైన వనరులున్నా సరైన నాయకత్వం లేకపోతే, మతపిచ్చతో రగిలిపోతే, అదే సందర్భంలో విద్యా సంస్కృతి నాశనమైతే, దాన్ని ధర్మం దిగజారిపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనడానికి సాక్ష్యం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతిలో నలుగుతున్న ఆ దేశానికే చెందినటువంటి ప్రజలు. అదే సమయంలో ఎవరి సంస్కృతి అయితే జీవించుంటుందో వాళ్ళు కష్టాల్లోనూ సుఖాల్లోనూ కూడా కలిసి ఉంటారు, పోరాడి తమని తాము కాపాడుకుంటారు. అది బ్రతుకు తెరువు పోరాటం, భయంలో సంఘటితత్వం పెరుగుతుందనడానికి సాక్ష్యం ఇజ్రాయెల్. అదే సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, హిందువులు కలిసి ఉండకపోతే బంగ్లాదేశ్ అవుతుంది, పాకిస్తాన్ అవుతుంది, మయన్మార్ అవుతుంది, బెంగాల్ అవుతుంది, కేరళ అవుతుంది. కలిసి ఉంటే మహారాష్ట్ర అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది.